జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రతి కార్యక్రమంలో ఒక విషయం తెలుసుకుంటున్నాం. అన్నీ జరిగినవే, తెలుసున్నవే. కానీ మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. కొన్ని చదివినవి, విన్నవి కూడా అంటే అది టేక్ ఇట్ ఈజీగా వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. చదివి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి కొన్ని ఒకసారి మళ్ళీ అవును కరెక్టా, ఇది విన్నాం కదా, మనం ఇది చదివాం కదా అనే స్ఫురణ మీకు కలగాలని ఉద్దేశం వాళ్ళు చెప్పడం తప్ప తెలియనివి ఎవరికి ఉండవు ఇందులో. ఇప్పుడు మనకి చాలా చాలా కాలం చాలా తెలుసుకోవాల్సిన విషయంలో ఏంటంటే శరవణ కుమారుడు, అతని గురించి చాలామందికి తెలుసు. అతను ఒక ముని కుమారుడు. అతనికి ఇద్దరు, తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా పూర్తి గుడ్డి వాళ్ళిద్దరు కూడా. అయితే అతను ఏం చేసేవాడంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కావిట్లో పెట్టుకుని, కావిడి అంటే ఒక కర్రబద్దకి ఇటు ఒక బుట్ట అటు ఒక బుట్ట ఉంటుంది, దాన్ని కావిడి అంటారు. ఈ కావిడిలో పెట్టుకుని ఇద్దరిని చెరువు పక్కన పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉండేవాడు, ఏ పనిలోకి వెళ్ళినా తీసుకెళ్తూ ఉండాడు. అయితే వెళ్తుండగా మధ్యలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా దాహం వేస్తుందంటే పాపం అక్కడ ఆఫ్ చేసుకుని వెళ్ళి అక్కడ దాంట్లో నదిలో తీసుకుని నీరు తీసుకుందామని కుండ పట్టుకెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ నీళ్లు ముంచుతుంటే ఆ గుడగొడ గొడగొడ శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దానికి దశరథ మహారాజుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే శబ్దం బట్టి బాణాన్ని వేయగలిగేంత శక్తి అతనికి, అంత విద్య, అంత గొప్ప విద్యాపరుడు. అది అంత మేధావి కూడా, అన్ని విద్యలో కూడా సకల సంపన్నుడు. అయితే అతను ఏం చేశాడంటే ఏదో ఒక మృగం వచ్చినట్టుగా ఉంది నీళ్ళు తాగడానికి, ఇప్పుడే మనం వేటాడాలని చెప్పి బాణం వేసేసాడు. ఆ వేయగానే అది వెళ్ళి శరవణ కుమారుడు తగలడం జరుగుతుంది. చనిపోగానే అబ్బా అప్పుడు ఈ మనిషి యొక్క అరుపు వినిపించిందని కాబట్టి పరిగెత్తి ముని కుమారుడు, అయ్యో బాబు ఎంత పని చేశానని చెప్పి అని అంటే, బాబు నన్ను క్షమించిన ఇలా జరిగిందని చెప్పుకునే లోపలండి అతను అన్నట్ట, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నా తల్లిదండ్రులు దప్పికతో చాలా బాధపడుతున్నారు, ముందు ఈ విషయం చెప్పక వాళ్ళకి, నువ్వు ఇలా నీ కుమారుడు ఎలాగైంది, ఈ నీళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇయ్యి అని చెప్తారనమాట. చెప్పగానే నీళ్ళు ఇస్తే వాళ్ళకి అలాగే పట్టుకెళ్ళి దేశంలో నీళ్ళు ఇచ్చేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇలా జరిగింది విషయం చెప్పగానే వెళ్ళి, ఓరి దుర్మార్గుడా, ఇంత పని చేస్తావా, మా పిల్లల్ని, మేము మాకు ఆధారం వాడే కదా బిడ్డని ఇలా ఇలా చేస్తామని చెప్పేసి ఆ బాధను తట్టుకోలేక చనిపోతూ, నీ బిడ్డ మేము ఇప్పుడు మా ప్రాణాలు పోతున్న టైంలో మా బిడ్డ నా దగ్గర లేకుండానే నీ ప్రాణాలు పోతున్నప్పుడు నీ బిడ్డ కూడా నీ దగ్గర ఉండడానికి శాపం ఇస్తారన్నమాట. అదేవిధంగా దశరథ మహారాజు దగ్గర లేకుండానే శ్రీరామచంద్రమూర్తి దగ్గర లేనప్పుడు దశరథ మహారాజుకు ప్రాణం పోవడం జరిగింది. అంటే ఏంటంటే శరవణకు ముని యొక్క శాపం అట్లా ఉంటుందన్నమాట. భగవంతుడి తండ్రిగా ఉన్నప్పుడు కూడా, ఆ భగవంతుడి కొడుకుగా పుట్టినా కూడా ఆ తండ్రికి ఇచ్చిన శాపాన్ని రాముడు ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మునుల శాపం అంత ఘోరమైన శాపం ఇచ్చారు వాళ్ళు. అంత అంత అక్కడ జరిగిన పాపం కూడా అటువంటిది కాబట్టి. కాబట్టి అది ఎప్పుడు కూడా మనం ఎవరిని అలా చేయకూడదు. కానీ ఎంత గొప్పవాడు, తల్లిదండ్రులు ఇద్దరిని గుడ్డి వాళ్ళైనా వాళ్ళని కావిట్లో వేసుకుని తీసుకుంటా అంతటి కుమారుడు ఉంటాడా? అలాంటి కుమారులు ఉంటే తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా ఎటువంటి బాధ ఉండదు. ఏమి నువ్వేం చేసావు, నాకేం చేసావు అన్నట్టు నన్ను ప్రశ్నిస్తే ప్రతి తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులు ఆనందంగా ఉంచండి, తప్పు చేయకుండా ఉండండి. పరమాత్ముడే మనకిచ్చే కోపంతో ఇచ్చే శాపాన్ని భగవంతుడు ఛేదించగలడు. కానీ బాధ కలిగిన చేపించిన శాపాన్ని అది భగవంతుడు కూడా తీర్చలేని దీనికి ఉదాహరణ. జై శ్రీరామ్.